చామంతి అలాగే జయకృష్ణ వాళ్ళిద్దరూ కూడా కూల్ డ్రింక్ షాప్ కోసం అని చెప్పి అక్కడ ఆగుతారు. ఇంతలో రౌడీలు వచ్చి, మీరు కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళండి సార్, మేము మేడం గారికి హాట్ డ్రింక్ తాగిస్తాము అని చెప్పి అంటారు. దానికి జయకృష్ణ అయితే వాళ్ళపై గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది చూసి చామంతి అయితే, మీరెందుకు సార్ అరవాలి, వాళ్ళు అన్నది నన్ను, అందుకు నేను వాళ్ళని కొడతాను, ఇలా పట్టుకోండి అని చెప్పి అక్కడ ఉన్న తన బ్యాగ్ని అయితే జయకృష్ణకి ఇస్తుంది. ఇక జయకృష్ణ అవి తీసుకుంటాడు. ఇక చామంతి అయితే తన చున్నీని చుట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా నా చేత హాట్ డ్రింక్ తాగిస్తారా మిమ్మల్ని అని చెప్పి వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ ఉంటుంది. ఇక వాళ్ళైతే అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడం కోసం అని చెప్పి చామంతిని గట్టిగా పట్టుకుంటారు. అది చూసి జయకృష్ణ అయితే, అమ్మయ్య ఇప్పుడు నాకు వీళ్ళని కొట్టే ఛాన్స్ దొరికింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళని చితగ్గొట్టి ఇలా అంటూ ఉంటాడు, రే ఏమనుకుంటున్నారా, ఆడది అంటే అబల అనుకున్నారా, ఆడది అంటే ఈ దేశానికి ఎంతో మేలు చేస్తుందిరా, ఆడదే లేకపోతే ఈ ప్రపంచమే లేదురా అని చెప్పి అలా ఆడదాని గురించి జయకృష్ణ అయితే బోల్డన్ని మాటలు అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ విని వాళ్ళైతే, తప్పు చేశాను సార్, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. పారిపోగానే అక్కడ ఉన్న చామంతి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, సార్ మీరు చాలా గ్రేట్ సార్, ఆడదాని గురించి ఎంత గొప్పగా చెప్పారు, మీరు చాలా గ్రేట్ అని చెప్పి జయకృష్ణని అంటూ ఉంటుంది. అది విని జయకృష్ణ అయితే, నువ్వు నాకు ఇప్పుడు 100% పడిపోయావు చామంతి, అందుకే ఇవంతా ప్లాన్ చేశాం, వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు, వాళ్ళకి పేమెంట్ ఫోన్పే చేసేస్తా అని చెప్పి వాళ్ళకైతే పేమెంట్ని సెండ్ చేసేస్తాడు. ఇక జయకృష్ణ ఆడిన మాటలకు చామంతి అయితే జయకృష్ణకి ఫ్లాట్ అయిపోతుంది. అది చూసి జయకృష్ణ అయితే పూర్తిగా నిన్ను పడేశానని చెప్పి అనుకుంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.